మభ్యపెట్టి బయట ఎక్కడా కూడా కొనకూడదు, మా దగ్గరే కొనాలనే నిబంధన పెట్టి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏ కాలేజీలో కానీ స్కూల్లో ఎక్కడ స్టేషనరీ కానీ బుక్స్ కానీ తర్వాత యూనిఫామ్స్ కానీ ఎక్కడ అమ్మకూడదని నిబంధనలు ఉన్నవన్నీ తుంగలోకి తొక్కిన ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు బరి తెగించి ఇటు ఒక పక్క అధికారులు పట్టించుకోరు, మంత్రులు పట్టించుకోరు, ఉన్నతాధికారులు పట్టించుకోరు. కానీ ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ప్రైమ్ 9 గత 2 నెలలుగా కథనాలు చూపిస్తున్నాం. ఏదేమైనా రేపు 2వ తారీఖు జూన్ ఫస్ట్ వీక్లో స్కూల్స్ కాలేజీలు తెరుస్తున్నారు. ఇప్పుడు కోట్లాది రూపాయల దందా అంతా కూడా ఈ వారం రోజులు ఈ పేరెంట్స్ కూడా బయట కొనుక్కొచ్చు కదా అని అడిగితే పిల్లోడు ఇబ్బంది పడతాడని లేకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తారని అప్పో చేసి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు వీళ్ళ దగ్గర దోచుకుంటున్న వీళ్ళని అడిగే అధికారులు లేరు, ప్రశ్నించే వాళ్ళు లేరు. కానీ విద్యార్థి సంఘాలు మాత్రం ప్రైమ్ 9తో చెయ్యి కలిపి మా యొక్క కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొనేవాళ్ళు మాకు ప్రైమ్ 9 ఈ స్క్రీన్ పై నెంబర్లకి కాల్ చేసి మీ సమస్యని తెలియజేయండి. తద్వారా గవర్నమెంట్కి మేము కూడా మీ సమస్యలను తెలియజేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమంలో డిబేట్లో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను. క్రాంతి కుమార్ గారు, నేషనల్ యువజన క్రాంతి కుమార్ గారు నేషనల్ ప్రెసిడెంట్, ఇండియన్ నేషనల్ యువజన పార్టీ. నమస్కారం అండి, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే ఓకే చెప్పండి క్రాంతి కుమార్ గారు. గత 60 రోజులుగా మనం కార్పొరేట్ దందాలో ఒక్క అంశం కాదు, ఎఫిలియేషన్స్, పర్మిషన్స్, స్టేషనరీ రకరకాలుగా ఇంచుమించుగా చెప్పుకుంటూ పోతూ 1 సంవత్సరం పాటు పడుతుంది వీళ్ళ దందా అంతా. కానీ సమాజానికి తెలియాలి, పేరెంట్స్లో మార్పు రావాలి, అధికారుల్లో మార్పు రావాలి, మొత్తం ప్రక్షాళన జరగాలని మనం ఈ డిబేట్ చేస్తూ వస్తున్నాం. మొత్తం ఈ సమ్మర్ వెకేషన్లో నిబంధనల విరుద్ధంగా స్టేషనరీ, స్కూల్ యూనిఫామ్స్, కాలేజీలో యూనిఫామ్స్, మొత్తం ఎవ్రీథింగ్ పెన్ను పెన్సిల్తో మొదలు పెడితే కొన్ని స్కూల్స్లో ఫోన్ చేశారు నాకు ఈ డిబేట్స్లో కొంతమంది కాలర్స్. సార్ ఈవెన్ స్టిచ్చింగ్ కూడా మా స్కూల్లోని కాలేజీలోని పెడుతున్నారంటే ఇంకెంత బరి తెగించారు, వీళ్ళని ఏమనాలి? ఈ పేరెంట్స్లో మార్పు ఎప్పుడు వస్తుంది, ఈ అధికారుల్లో మార్పు ఎప్పుడు వస్తుంది అంటారు? ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక సామెత ఉంది మనకి, అది ఏంటి అని అంటే నిద్రపోయేటోళ్ళని లేపొచ్చు కానీ నిద్ర నటించేటోళ్ళని మనం అస్సలు లేపలేం. ఈ ప్రభుత్వ అధికారుల తీరు కూడా అట్లనే ఉంది. ఎవరైతే టాప్ పొజిషన్లో కూర్చొని కింది వాళ్ళకు ఆర్డర్స్ ఇస్తారో వాళ్ళు లోపాయికార ఒప్పందాల ప్రకారము ఈ దందా నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి కనుక తీసుకుంటే ఈ రోజు ఒక 2 లక్షల ఫీజు అన్నారు అనుకోండి, లేదా 1,50,000 వాట్ ఎవర్, ఇట్ వేరీస్ ఫ్రమ్ క్యాంపస్ టు క్యాంపస్ అన్న తర్వాత సడన్ గా వాళ్ళు ఏమంటారు, ఇంకో 15,000 బుక్స్ కి కట్టండి. ఇప్పుడు మరి ఆ ఫీజు ఏదో నిజంగా మీరు బుక్స్ ఇస్తానంటే అదేదో ముందే చెప్పొచ్చు కదా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. అది చెప్పారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా డెడ్ లైన్లు పెడతా ఉంటారు, మీరు బుక్స్ తీసుకోండి అని హరాస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఈవెన్ మొన్న మీకు చూపించినటువంటి కోచింగ్ సెంటర్స్ గైడ్ లైన్స్ లో కూడా ఇందులో కూడా క్లియర్లీ ఒక పాయింట్ మెన్షన్ చేసి ఉంది. అది ఏంది అని అంటే ఏదైనా ఫీజు సపరేట్గా మళ్ళీ బుక్స్కి దానికి దీనికి అని కాకుండా అన్నిటికీ కలిపి మీరు ఒకేసారి ఛార్జ్ చేయాలి, దానికి ప్రాపర్ రిసీట్ ఉండాలి అని చెప్పేసి ఈవెన్ ఈ కోచింగ్ సెంటర్ గైడ్ లైన్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మన ఇంటర్మీడియట్ బుక్స్ అసలు తయారు చేసి అమ్మాల్సిన బాధ్యత ఎవరిది? తెలుగు అకాడమీది. ఆ తెలుగు అకాడమీ వాళ్ళ ఆ బుక్స్ని అసలు వీళ్ళు స్టూడెంట్స్ ఆ తెలుగు అకాడమీకి వెళ్ళి బుక్స్ కొనుక్కునే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. మొత్తం కూడా వీళ్ళు ఇన్ క్యాష్ డబ్బులు తీసుకుంటారు, ఆ బుక్స్ కొనుక్కోండి అని చెప్పేసి పేరెంట్స్ని పిల్లలందరినీ పుష్ చేస్తుంటారు. ఇక స్కూళ్ళ పరిస్థితి వస్తే అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇవాళ స్కూళ్ళల్లో. ఎందుకంటే మామూలుగా మనకు స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ దానికి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు చూస్తే చిన్న 6th క్లాస్ నుండి ఐఐటి కోచింగ్, ఐఐటి ఫౌండేషన్ అంటారు. ఇప్పుడు ఇట్లాంటి దానికైనా 1+1 2 అవుతుంది కానీ ఐఐటి అయితే 1+1 3 కాదు కదా. సో అక్కడ బేసిక్స్ అనేటివి తుంగలో కలిపేసి వీళ్ళు క్లియర్లీ ఏం చేస్తున్నారంటే 6th క్లాస్ నుండి కోచింగ్ అంటున్నారు. ఇప్పుడు ఈ ఒక పాయింట్ కనుక ప్రతి ఒక్కరు గమనిస్తే ఇవే కోచింగ్ సెంటర్ గైడ్ లైన్స్ లో ఒక ముఖ్యమైన గైడ్ లైన్ ఉంది, ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ ఫాలో కావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది. అందులో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఎవరికి కూడా ఏ అడ్డమైన కోచింగ్లు ఇవ్వకూడదు. ఒకవేళ ఏదైనా ఐఐటి జేఈ నీట్ కోచింగ్ ఇవ్వాలంటే 16 సంవత్సరాలు దాటిన పిల్లలు అంటే 10th స్టాండర్డ్ అయిపోయి ఇంటర్ ఆర్ 11th 12th స్టాండర్డ్ పిల్లలకు మాత్రమే ఇవ్వాలని చెప్పి క్లియర్ గైడ్ లైన్స్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ దిస్ కోచింగ్స్. అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్. అక్కడ ఏజ్ తో సంబంధం లేదా? ఏజ్ అదే అంటే 16 years దాటిన పిల్లలకు మాత్రమే కోచింగ్ ఎలిజిబుల్. దట్ ఈస్ క్రైమ్.
దానికంటే కింద వాళ్ళకి ఇవ్వడం అనేది తప్పు. సో వాళ్ళ మెంటల్ ఇది బట్టే ఇక్కడ మనకు వీళ్ళు రూల్స్. సీరియల్ నెంబర్ ఎంత అది? ఇది మనకు 1 సెకండ్ ఒకసారి మనం ఒక కాలర్ ఉన్నారు, మనం మాట్లాడి మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను. రమణ గారు మదనపల్లి నుంచి. నమస్కారం రమణ గారు.